5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని కోరి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జాగ్రత్తలే కానీ ఏ విధమైన అపవిత్రులే కానీ లోకత్వమే కానీ వీటి పేరైనా వెళ్ళకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించడం కానీ మీరు కూతులైనను కొట్టి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారులైనను అపవిత్రులైనను విగ్రహారాధికులై ఉన్న లోబియైనను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారులు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియదు. వ్యర్థమైన మాటల వలన ఎవరూ మేము మోసపరచిన వీటి ఇటు క్రియల వలన దేవుని అవిధేయమైన వారి మీదకి వచ్చును కనుక మీరు అటు వారితో పారేవారై ఉండకూడదు. మీరు పూర్వముందు చీకటి ఇంటి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధం వలె నడుచుకోండి. నిష్క్రమైనటువంటి అంధకార క్రియలో పాల్గొనే వాటిని ఖండించుడి. ఎలాగనగా అటు క్రియించేవాడు ప్రామస్యంలో జరిగించు పనులను గురించి మాట్లాడలేను అవమానకరమై ఉన్నది. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుల ప్రేమగల మాత్రమే మీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను ప్రభా. ఇద్దరిని బట్టి స్తుతిస్తున్నాను. ఈ సన్నిధిలో మాకు గురించి నన్ను మమ్మల్ని బలపరిచి ఈ మార్గం ద్వారా మమ్మల్ని మెరుగుపడుతుందని ప్రతి బలహీనతల నుంచి నన్ను మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నీ కృపను బట్టి కానీ మా నీతిని బట్టి కాదు, నీ దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడమని వినబుద్ధి మాకు పుట్టించి సహాయం చేయండి. ప్రభు యేసు నామములో ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను దేవునికి అర్పణలను బలిగాను అప్పగించుకునేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని కోరి నడుచుకునండి. దేవుని యొక్క ప్రత్యక్షత మనము యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. దేవుని ఎవరు చూడలేదని వాక్యం ఉంది కనుక మనం దేవుని చూడలేదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను ఎవరు కనపరిచారు? యేసుక్రీస్తు ప్రభువు కనపరిచారు. కనుక ఇక్కడ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవాలి. 1వ పేతురు 2:24 చూద్దామని చూసాను. 1వ పేతురు మనము పాపముల
పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. కనుక ప్రభు ఒక మాదిరిని భూమి మీద మనకి ఒక మాదిరిని ఉంచి చూపించి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. తను తగ్గించుకొని మన కోసం అర్పించుకొని వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి. కనుక మనం కూడా ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి, బోధించేవారి మాదిరి కాదు, లేకపోతే భక్తి చేస్తున్నటువంటి వారి యొక్క మాదిరి కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి పోలిక మనం కలిగి ఉండవలసిన వారిగా ఉన్నాము. అదే దేవుడు వాక్యం చెప్తుంది, మీరు ప్రియమైన పిల్లలు. ఆకాశం నుండి ఒక శబ్దము వారికి వినపడింది, శిష్యులైనటువంటి వారు, ఈయన నా ప్రియ కుమారుడు అని నిర్ణయించింది. అలాగా మనం దేవుని దృష్టికి ప్రియమైన పిల్లలు అని అంటే క్రీస్తు యొక్క పోలిక ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉంటారు. కనుక ఇక్కడ మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కనుక మన జీవితం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం దేవుని అంగీకరించాము. కనుక సత్యాన్ని అంగీకరించాము. దేవుని అంగీకరించామంటే నీతిని అంగీకరించాము, సత్యాన్ని అంగీకరించాము, పరిశుద్ధమైన జీవితానికి జీవించడానికి ఇష్టపడ్డాము. కనుక మనం దేవుని యొక్క పోలికను కలిగిన వారుగా ఉండాలి. దేవుని నడుచుకుని క్రీస్తు మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించడం అంటే పరిశుద్ధులైనటువంటి దేవుని కుమారుడు దేవుడు మనల్ని ప్రేమించి, అంటే మనం అపరిశుద్ధులము, అపవిత్రులము, అంటే పాపంలో ఉండిపోయినటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి, ఆయన మన కొరకు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఈ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి. పరిశుద్ధులు ఎవరైనా నీతి మంతులను ప్రేమిస్తారు, మంచి వాళ్ళని ప్రేమిస్తారు, పాపులను ప్రేమిస్తారా? పరిశుద్ధులైన దేవుడి కుమారుడు మరి పాపిని ప్రేమించడం అంటే ఎంత ప్రేమ చూడండి. ఆ ప్రేమకి ఎలా కట్టలేదు. కానీ మనం పాపులుగానే ఉన్నాం, కానీ మనం ఎలా ఉంటారంటే పరిమళ వాసనగా ఉండేటట్టు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. కనుక తను తానే అప్పగించుకున్నాడు. మనం కూడా ఆ పోలికలో ఉండాలంటే మనము వాటిని, అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము మన సహోదరుని ప్రేమించే విధానంలో మన సహోదరుని ప్రేమించే విధానంలో అతను పాపి అయినప్పుడు ఆ పాపిని ఎలా ప్రేమించాలి, మనం ఎలా అప్పగించుకోవాలి దేవునికి పరిమళ వాసనగా ఉండటానికి. అంటే ఎవరు ఆ పాపి పరివర్తన చెంది పరిమళ వాసనగా ఉండటానికి మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అంటే మనం అప్పగించుకోవాలంటే అతను మనం ప్రేమించే విధానంలో ఎలా ఉండాలంటే అతన్ని ద్వేషించకూడదు. చాలామంది కొన్నిసార్లు మనం ఒకరు విమర్శించకూడదు. దొంగ అంటే
వ్యభిచారి అంటే, మోసగాడి అంటే, అబద్ధికుడిగా కాదు. కానీ అతను ప్రేమించి అతను ఎలా ప్రేమించాలి? అతను మాట్లాడే అబద్ధాలను ప్రేమించాలా? అతను చేసే మోసాన్ని ప్రేమించాలా? అన్యాయాన్ని ప్రేమించాలా? అక్రమాన్ని ప్రేమించాలా? కాదు. కానీ దేవుని పోలికలో సృజింపబడిన మానవుడు కనుక అతన్ని దేవుని యొక్క స్వరూపాన్ని ప్రేమించి తనలో ఉన్నటువంటి ఆ బలహీనమైనవి తీసివేయడానికి అతని వరకు మనము ప్రార్థన చేయాలి. అంత అనుభవంలోనికి మనం రావాల్సి ఉన్నది అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. విగ్రహారాధికులు దగ్గరికి వెళ్ళారు, దొంగల దగ్గరికి వెళ్ళారు, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళారు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళారు, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడంలో వాళ్ళు సత్యాన్ని ప్రకటిస్తున్నారు. కానీ వారికి విరుద్ధంగా ఏ పనులు వాళ్ళు చేయలేకపోయినా కానీ వాళ్ళ చేత అవమానాలు పరచబడి, కొట్టబడి, చెరసాలలో బంధించబడినప్పటికీ కూడా వారిని ద్వేషించలేదు, అవమానపరచలేదు. పేతురు కానీ పౌలు కానీ ఏమైనా కొట్టబడ్డారు, ఏడ్చబడ్డారు. ఏం చేశారు? వాళ్ళు స్వస్థత పొందించారు. యేసు ప్రభు నామంలో స్వస్థత కలిగినప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదో బోధ చేస్తున్నారని యూదులు కానీ అన్యజనులు కానీ, అన్యజనులు అంగీకరిస్తున్నారు కానీ యూదులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొట్టి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారంటే చెరసాలలో బంధించినటువంటి విధానంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అలా చూడలేదు, కానీ దేవుణ్ణి స్తుతించారు. ఎందుకంటే వాళ్ళు పరివర్తన కొరకు, వారి మార్పు కొరకు. ఇక్కడ మన జీవితాల్లో మనం కూడా ఒక సంఘంగా ఉన్నాము. అయితే మనలో ఎవరైనా బలహీనుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమించి అతని కొరకు ప్రార్థన చేసి ఒక మాదిరి జీవితాన్ని ప్రార్థన ద్వారానే మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను వెళ్ళబట్టాలి. కానీ మన నోటి మాటలను బట్టి, మన చర్యలను బట్టి వెళ్ళేది కాదు. ఏది కథలు. ఒక అబద్ధికుడు మార్పు చెందాలంటే మన మాటలను బట్టి జరిగేది కాదు. ఒక దొంగ మారాలంటే మారేవాడు కాదు. కానీ దేవుని యొక్క మనం ప్రార్థన చేసే ప్రార్థనలను బట్టి దేవుడు జాలిపడి అతను మార్చాల్సిందే. అయితే ఇక్కడ రాయబడిన మాట, అర్పణగాను బలిగాను అప్పగించుకోను, అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. తర్వాత విశ్వాసానికి ఇవ్వబడినటువంటి మాటలు చూడండి. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి ఏదైనాను ఎక్కకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కనుక మనము ఎవరిని విమర్శించకూడదు, విమర్శించబడటానికి మనం విమర్శకులుగా ఉండకూడదు. అర్థమైందండి? ఎవరైనా మనం ఎవరిని విమర్శించకూడదు. అలానా ఇలాగని విమర్శించకూడదు. ఎవరైనా మనల్ని విమర్శించడానికి ఆయన ఎలాంటి వాడు అని మనల్ని విమర్శించే విధానంలో మనము ఉండకూడదు. ఇది ముఖ్యం. పరిశుద్ధులకు ఇదే తగినది. కనుక మనం ఎవరైనా చూస్తే మీరు ప్రార్థనగా అంటున్నారు, తర్వాత చేయకూడని లోక సంబంధమైనటువంటి చేస్తున్నారు అనే విమర్శ అనేది మనలో నుంచి కనబడకూడదు. అయితే ఎవరైనా దోషులుగా కనబడుతున్నారు అనుకోండి, వాళ్ళని మనం విమర్శించకూడదు, విమర్శింపబడకూడదు. ఇది పరిశుద్ధికి తగినటువంటి చర్య. ఇది ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టమే. కానీ ప్రభునందు మనం ఎప్పుడైతే జీవించి ఉంటామో, అంటే ప్రియమైనటువంటి బిడ్డలుగా, దేవుడికి ప్రియమైన బిడ్డలుగా, దేవుడి కోరికలు ఎప్పుడైతే ఉంటామో అది మనకి సాధ్యం అవడానికి అవకాశము ఉంటుంది. అలాగే వీటి పేరైనా ఎక్కకూడదు.
ఇదే పరిస్థితులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు బూతులైనను పొట్టి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. కనుక జీవితంలో మనం ఎవరికైనా మాట్లాడేటప్పుడు కూడా ఏదో సరదాగా మాట్లాడదాము అనేది కూడా మాట్లాడకూడదు అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. సరస్వతులైనను మీ నోట వ్యర్థమైన మాటలు కానీ లోక సంబంధమైన అన్ఫార్మేట్ వర్డ్స్ కానీ మనం ఉపయోగించకూడదు. పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. మీకు బూతులైనను లోక సంబంధంగా కొన్ని మాటలు ఉంటాయి, అవి మనం అవాయిడ్ చేయాలి. అవి మన నోట ఉండకూడదు. సాధారణంగా ఎక్కువ మాట్లాడటంలో ఏమొస్తుందంటే వ్యర్థమైనవి వస్తాయి. ఎక్కువ మాట్లాడటంలో వ్యర్థమైనవి వస్తాయి. కనుక సాధారణంగా తక్కువ మాట్లాడటం నేర్చుకోవాలి. మాటలో దోషం ఉంటుంది, మనసులో కూడా దోషం ఉంటుంది. మాటలో దోషం ఉంది, మనసులో కూడా దోషం ఉంటుంది. మాటని కంట్రోల్ చేయలేనప్పుడు మనసుని ఎక్కడ కంట్రోల్ చేస్తాం? కనబడుతున్నటువంటి మాట, వినబడుతున్న మాటని కంట్రోల్ చేయలేనప్పుడు కనబడని వినబడనేటువంటి మనస్సు ఎలా ఉంది? అంతరంగము పరిశోధించే దేవుడు మనస్సును పెట్టే కదా. కనుక మనం మన అంతరంగాన్ని దేవుని యొక్క సన్నిధిలో పెట్టుకొని మనము మన అంతరంగంలో జయం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించేసినటువంటి కృపకాలంలో ఆయన కృపను బట్టి నిత్య జీవానికి మనం వారసులు అవ్వబోతున్నాం. కనుక నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అని అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడికి తగినటువంటి లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించినప్పుడే పరలోకంలోనికి మనం ప్రవేశించడానికి అవకాశము ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి వనరుల్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు అని అనుకుంటాం, కానీ వాటిని అనుభవించడంలో ఈ లోకంలో అనుభవించామనుకోండి, అవి సమృద్ధిగానే ఉంటాయి. వాటిని కలిగి ఉంటాం దేవుడు ఇచ్చినవి. కానీ దేవుడు ఇచ్చిన వాటిని మనం అనుభవిస్తున్నాం, కానీ దేవుడు చెప్పిన వాటిని మనం చేయగలుగుతున్నామా అనే ప్రశ్న మనలో ఎప్పుడు ఉండాలి. మనం దేవుడిని అడిగినది మనకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కావలసిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అని. కానీ మనము దేవుడు చెప్పిన వాటిని మనం నెరవేర్చగలుగుతున్నామా అని దేవుని సేవకులు, దేవుని బిడ్డలకు కూడా ఈ మాటలు ఎత్తి రాస్తూ మనకి హెచ్చరిక చేస్తున్నారు. తర్వాత వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోకి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కనుక విగ్రహారాధన, వ్యభిచారము, అపవిత్రత, ఇవి లోకత్వము, ఇవి ఇలాంటి కలిగినటువంటి వారు. లోకత్వం అంటే తనకు తానే ఇచ్చించుకోవడం, నేనే నాదే అనే స్వభావం, లోపి, స్వార్థము, ఇలాంటివి కూడా ఇవి పర్వతానికి చేర్చవు. విగ్రహారాధన ముఖ్యము. కనుక ఇలాంటివి మనలో ఉండకూడదు అవి అని రాయబడుతుంది. హక్కుదారుడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియదు. వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరచ నీకు ఈ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు వంటి వారితో వారై ఉండకుడి. ఒకసారి నేను ఖమ్మం వెళ్తా ట్రైన్లో కూర్చున్నప్పుడు ఇద్దరు పిల్లలు, ఇలాంటి ఎవరొస్తలేని పిల్లలు వచ్చి ముందు కూర్చొని ఉన్నారు. నేను ఒక స్థలంలో కూర్చుంటే అతను ఇలాంటి సెల్లో ఏదో చూసుకుంటున్నాడు, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను ప్లేస్ మార్చుకొని ఇంకో సీట్కి వెళ్ళిపోయి, ఈ సీట్కి వెళ్ళిపోతే ఇలాంటి పిల్లలు కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చున్నానికి డిస్టర్బెన్స్ లేదని అనుకున్నాను. నేను తీసి బైబిల్ చదువుకుంటున్నా సమయంలో
అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాము, ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి కూర్చుంటే బాగుండు అని ఆ పిల్లలు అన్నారు. సరే నేను కూడా సైలెంట్గా ఉన్నాను. అప్పుడు కొన్ని మాటలు నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఆశయం అమ్మగారు కూడా ట్రైనింగ్ అవుతున్నారు, అమ్మగారు కూడా ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను ఇలా ఇంటి పరివర్తనలోకి వచ్చాను అంటే చాలా ఆశ్చర్యపోయారు. అంటే పరివర్తన అనేది ఎలా సంభవిస్తుంది, ఎలా వస్తుంది? నమ్మటం వల్ల పరివర్తన రాదు. మనలో ఉన్న దోషాన్ని మొదట తీసివేసుకున్న తర్వాతనే పరివర్తన. ఆ తర్వాత పక్కన ఒక ముస్లిం కూర్చున్నాడు. ఆ ముస్లిం కూర్చొని మీరు చెప్పొచ్చు కదా, ఇంగ్లీష్లో కొన్ని మాటలు చెప్తున్నాను, తెలుగులో చెప్పండి నేను కూడా చెప్తాను కదా అని అన్నాను. సరే ఈ పిల్లలు కొంచెం ఇంగ్లీష్లో ఉంటారు కదా, కొంచెం నాకు తెలిసిన మాటలు ఆ పిల్లలు చెప్తుంటే తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్పాను. తెలుగులో చెప్పినాకే ఆయన సరే ఒక అతను ఎదురుగా కూర్చొని నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. నిద్రపోతున్నా ఆలోచిస్తున్నప్పుడు అతను లేచి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయి పునరుద్ధారణై తిరిగి లేచామని మనం చెప్తాం కదా. అతను లేచి ఏమన్నాడంటే, వాళ్ళు ముస్లిమ్స్ ఖురాన్లో ఉన్న రీతిలో ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవలేదు అని అన్నాడు. అది డిస్కస్ చేయడం అనవసరం అనిపించింది నాకు. డిస్కస్ చేయడం అనవసరం, ఎందుకంటే కొంత సమయం ఉంది. మనలో ఉన్నటువంటి బలహీనపరచుకోవడానికి అవకాశం ఉంది. బలమైంది బలహీనం మాట్లాడడానికి ఈ వివాదం వలన, ఈ డిస్కస్ వలన ఏమైపోతాం, మనం బలహీనము అవుతాం. కనుక ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు భక్తి విధానంలో మంచి చెడులు అనేదాన్ని నీకు చెడును మంచిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర మనం జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంటే మనం దాన్ని విసర్జించేసేయాలి. నేను వెళ్ళేటప్పుడు సరే నువ్వు చెప్పు బైబిల్ ఇలా ఉంది ఇలా ఉంది అన్నాడు, నేను నీతో మాట్లాడను అని చెప్పేశాను. నేను నీతో మాట్లాడను అని చెప్పేశాను. ఇంకా యేసుక్రీస్తు రక్షకుడు కాదు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు నీతో నేను మాట్లాడను అని చెప్పేశాను. మాట్లాడమన్నాడు, మాట్లాడమన్నాడు, కానీ నీతో మాట్లాడాలంటే బైబిల్ తీసుకుని మాట్లాడగలుగుతాం. యేసుక్రీస్తు చేసిన ఆ గొప్ప రక్షణ ఎలాగ కలుగుతుంది. కానీ సమయం మనకి చాలు. ఈ కొద్ది సమయంలో ఏమైపోతామంటే వ్యర్థమైనటువంటి మాటలు వస్తాయి. కనుక ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి. ఎవరితో మాట్లాడకూడదు, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం, సియోనులో మౌనంగా ఉండటం దేవునికి స్తుతి చెల్లించుట అని వ్రాయబడింది. కనుక కొన్ని విషయాల్లో మనం ఏమో తప్పుకొని పోవాలి. మనం ఏమనుకుంటాం, మా దేవుడు రోషం గల దేవుడు అని మేము రోషంగా మాట్లాడటానికి మనం మాట్లాడకూడదు. కొన్ని విషయాల్లో మనం తగ్గించుకొని మాట్లాడాలి. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కొందరు వారి యొక్క నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తాయి, బూతులు వస్తాయి, లోకోక్తులు వస్తాయి, లోక సంబంధమైన మాటలు వస్తాయి. వాటితో మనం ఏకీకరించకూడదు. అది ఎంత కష్టంగా ఉంటుంది. మరి ఎలాగా అంటే వాళ్ళని మనం ప్రేమించాలి కానీ వాళ్ళ మాటలతో మనం ఏకీకరించకూడదు. వాళ్ళతో మనకి మనం ఉంటే కాదనుకొని మనం అలా ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా, వ్యర్థమైన మాటల వల్ల ఎవడనో మిమ్మల్ని మోసపరచ నీ ఇప్పుడు ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. మనల్ని అవిధేయులుగా చేసేది ఏంటి? వ్యర్థమైన మాటలే. వ్యర్థమైన మాటలు మనల్ని అవిధేయులుగా చేస్తుంది కనుక మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని రాయబడింది. అటు వారితో వారి ఉండకుడి ఏమైపోవాలి? అందుకని దుస్తులు ఆలోచన చెప్పుకున్నాడు,
పాపలు మాత్రం ఏదో మహాశుద్ధులు కూర్చోండగా ఏం చేయాలి? మనం దూరం అయిపోవాలి. ఏమైపోవాలి? వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏం కావాలని చెప్తే ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్ళి పనిచేస్తా ఉంటాయి. వ్యర్థమైన మాటలు వచ్చి నీ హృదయంలో పనిచేస్తా ఉంటాయి. కనుక అందుకని చెప్పాడంటే దావీదు, దివారాత్రుడు ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి. కనుక ఎప్పుడు మన ధ్యానం అంతా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. లోకాన్ని ఎటు చూసినా కానీ మనల్ని పరిమళవాసనగా చేయాలని దేవుని ఉద్దేశము. ఆయన అందుకని తనను అప్పగించుకున్నాడు. కానీ లోకంలో ఉన్నదంత ఏవాసన? దుష్టత్వం, దుష్టవాసన లోకంలో ఉంది. ఎటు చూసినా కానీ, ఎవరిలో చూసినా కానీ ఏం కనపడుతుంది? లోకంలో పాపం అనేది, చెడు అనేది కనపడుతూ ఉంటుంది. కనుక వాటికి మనం దూరంగా ఉండాల్సిన వారిగా ఉన్నాం. మంచి చెడుల గురించి మనం యోచన కలిగి జీవించవలసిన వారిగా ఉన్నాం. చూడు, ఇక్కడ 8వ వచనంలో రాయబడిన మాట, మీరు పూర్వమందు చీకటి ఏమిటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. పూర్వము ఒకప్పుడు తెలియనప్పుడు మనం ఏమై ఉన్నాం? చీకటి అయి ఉన్నాం. అంటే చీకటితోనే సంబంధమై ఉన్నాం. ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం, అంటే వెలుగు సంబంధం అయ్యాం. ఒకప్పుడు చీకటి సంబంధం అయినప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మనకేమి తెలియదు. కానీ చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత చీకటి యొక్క ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది. కనుక ధర్మశాస్త్రము లేనప్పుడు పాపానికి బలం ఉంది. ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వనప్పుడు పాపం అంటే ఏమిటో తెలియదు. కనుక వాళ్ళు ఏం చేసినా కానీ అది అలాగా జరిగిపోయింది. పాపం అనేది తెలియదు, పాపం అనేది తెలియదు. కానీ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏదైతే చేయకూడదో, ఏదైతే చేయాలో ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది పాపము అనేది గుర్తుపట్టగలిగాం. కనుక చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నటువంటి ప్రజలకి ఏం తెలుస్తుంది? అంధకారమే తెలుస్తుంది. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చినటువంటి మనకి అప్పుడు చీకటి అంటే ఏంటో తెలియాలి, తెలుస్తుంది. కనుక మీరు మునుపు అయితే చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగులోనికి వచ్చారు, వెలుగు సంబంధులై ఉన్నారు. కనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. కనుక మనలో కనబడాల్సింది ఏంటి? అది నీతి, సత్యము, మంచితనం. ఇవి కనబడాలి, మనలో నుంచి ఇవి కనబడాలి. మన మాటలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన క్రియల్లో కానీ అవి కనపరచడానికి మనం ప్రయాసపడాలి. కనుక ఆ ప్రయాసంలోనే మనము ఒక వ్యక్తిని దేవుని వైపు ఆకర్షించడానికి అవకాశము ఉంటుంది. కనుక దేవుడు కూడా ఆయన ప్రేమను చూపించాడు. సమాజానికి, లోకానికి ఆయన పరలోకం నుండి ప్రేమతో వచ్చి ప్రేమను చూపించాడు. అంటే లోకానికి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ ఆ వెలుగును చూపించాడు. ఆ వెలుగు ఏమైందంటే ఒక్కొక్కరిని వెలిగించి అనేకుల్ని వెలిగించడానికి కారణమైంది. కనుక మనం వెలుగు సంబంధంగా రక్షించబడ్డాము అన్నది చెప్పుకుంటున్నాం. కానీ నీ వెలుగు మరొకరిని వెలిగించినటువంటి అనుభవం ఏదైనా ఉన్నా నీ మాట చేత సాక్ష్యం ఇవ్వాలి కదా. ఇప్పుడు నీవు వెలిగించబడ్డావు, వెలిగించబడిన నీ దేహము అది వెలిగిస్తుంది. కానీ ఇంకొక వ్యక్తిని వెలిగించగలుగుతుందా? ఒక వ్యక్తిని వెలిగించాలి. మనం వెలిగించబడ్డాము, వెలిగిస్తుంది. అంటే వెలుగునిస్తుంది, లోకానికి వెలుగునిస్తుంది. చీకటిని యాక్సెప్ట్ చేయట్లా, అంగీకరించట్లా. కానీ నీ దీపము, నువ్వు ఒక దీపంగా ఉన్నావు, నువ్వు వెళ్ళి వేరొకరిని వెలిగించాలి.
ఆ దీపం కూడా వెలిగించబడాలి. అది దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. కనుక మనల్ని వెలిగించాడు. ఆయన వెలుగుతో మనల్ని వెలిగించాడు. కనుక మనం కూడా మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సత్య సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. కనుక మనం వెలిగించాలి. మనం కూడా ఏం చేయాలి? ఇతరుల్ని వెలిగించాలి. అది ఎలాగవుతుంది? అది ఎలాగవుతుంది? చెప్పడం వల్ల జరిగేది కాదండి. చెప్తాం, చాలా నీతి మాటలు ఎంతమంది అయినా చెప్తారు, మంచిదిగానే చెప్తారు. కానీ ఎక్కడ ప్రకాశింపని మీలో ఉన్న మంచితనము ఏం చేయాలి? కనపరచాలి. ఏదో మంచితనం. మన మాటలు పాత మాటలే మాట్లాడుతున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం, పాత మాటలే మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక ప్రయోజనం. పాత దినాల్లో ఉన్న మాటలే మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రయోజనం ఉంది. పాత ఆలోచనలే కలిగి ఉన్నాం అనుకోండి, ప్రయోజనం ఉంది. కనుక ప్రభు దగ్గరికి వచ్చాను కనుక మనం ఏం చేస్తున్నాం? పాతవి గతించిపోయాను, అవి కనపడకూడదు. సమస్తము క్రొత్తవాయి. ఈ క్రొత్త జీవితము, క్రొత్త మాటలు రావాలి. ఇక్కడ సమస్త విధములైన మీరు ఒకప్పుడు చీకటి ఇప్పుడు వెలుగై ఉన్నారు కనుక సమస్త విధమైన వాటి ఫలం ఏంటంటే సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. వాటిలో మన ప్రవర్తనలో ఏం కనపడాలి? ఏం కనపడాలి? సత్యం కనపడాలి, నీతి కనపడాలి. ఇట్లాంటివి చాలా చాలా మనం చెప్పుకుంటాం, ఎన్నో మన ముందుకు వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు మనం వాటిని అనుసరించాలి. ఒకసారి ప్రసంగి ఏం చేశాడంటే 2 నేరేడు కాయలు తీసుకుని వచ్చాడు. నేరేడు ఒక అరకిలో తీసుకున్నాం మేము. ఆ అరకిలో తీసుకున్న తర్వాత ఆయన ఇక 2వ తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు. ఎక్కడికి పోయినాను? వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకున్నాం? మనం కొనుక్కున్నాం కదా, మనయే కదా, అడిగి తీసుకున్నాను. అడిగి తీసుకున్నానే తినమని వచ్చాడు. అయితే తినడానికి మనస్సు రాకుండా ఇక్కడ జాంకాయలు కోసుకొచ్చాడంట. ఎవరు? కుటుంబం. ఆయన అడిగి కోసుకొచ్చావా లేకపోతే మనవాళ్ళ చెప్తే కోసుకొచ్చారు తినండి అని మంచి కాయ తీసి ఇచ్చాడు నాకు. అడిగి తీసుకురాలేదని దాన్ని తినలేదు. కొన్ని తినడానికి మంచి పదార్థాలే కానీ అది అర్హమైనటువంటి రీతిలో వచ్చిందా, అనర్హమైన రీతిలో వచ్చిందా? తినడానికి మంచి పదార్థమే, ధరించడానికి మంచి పదార్థమే, కానీ అర్హమైన దాంట్లో నుంచి వచ్చిందా, అనర్హమైన దాంట్లో నుంచి వచ్చిందా? వెలుగు సంబంధాలు ఏం చేస్తారు? సత్యము కనుపరుస్తారు. నీతి ఉండాలి, సత్యం ఉండాలి. నీతి మందులే నిశ్చించేవానికి వారసులు అవుతారని ఇక్కడ దేవుని వాక్యము మనం విన్నాం. ఇక్కడ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఇంకా ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సముద్రం వలె నడుచుకున్నది. వెలుగు సముద్రం వలె దేవునికి ఇష్టమా లేదా, మన ఈ యొక్క మన ప్రవర్తన దేవునికి ఇష్టమైందా కాదా అనేది మనం గుర్తించి మనం వెలుగు సముద్రం వలె నడుచుకోవడం దేవుడు వాటి ఉద్దేశపరమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలాగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుకున్నను అవమానకరమై ఉన్నది. కనుక నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలో మనం పాలివారము కాకూడదు. కనుక అంధకార క్రియలు అంటే సంబంధమైనటువంటి అంధకారం ఎంతో మనకు ఉంది అని అదంతా మనం ప్రత్యేకించబడ్డాం కనుక దాని నుంచి మనం బయటికి
రావాలి, వచ్చేసి మనం వాటిని ఖండించాలి, అవి మనకి తగ్గవు. కనుక పరిచర్య, ప్రభువు ఏం చేస్తారంటే పరిచర్య మొట్టమొదటిగా పరిచర్య మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరిచారకుడి నుంచి స్వార్థికుడు అవుతాడు. పరిచర్య చేయకుండా స్వార్థికుడు కాలేడు. కనుక పరిచారకుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చెప్పారంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయటమును అనేకుల కొరకు ప్రయోజనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు ప్రభు. మరి 33 సంవత్సరంలో 30 సంవత్సరాలు కనపడలేదు, కానీ 3 సంవత్సరంలో ఆయన పరిచర్య ఎలా ఉంది? ఆయన పరిచర్య అనేకుల్ని దేవుని వైపు మనసడానికి దేవుని యొక్క శక్తిని కొనుకొచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మనకు కూడా పరిచర్య అనేది ఒకరికి మనం ఒకరి చేత చేయించుకోవడం కాదు, ఒకరి దగ్గర తీసుకోవడం కాదు, ఒకరికి పెట్టడము ఒకరికి చేయడం అనేది మనలో నుంచి కనబడాలి. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేసి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులైనటువంటి వారికి ప్రభు అప్పగించినటువంటి పనిని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళే పరిచయం చేస్తున్నారు, వాళ్ళే స్వార్థ ప్రకటిస్తున్నారు, వాళ్ళే సేవ చేస్తున్నటువంటి జనాలలో గ్రీకులైనటువంటి యూదులకును హెబ్రీయులైనటువంటి యూదులకి భేదం కలిగింది వాళ్ళకి. ఏంటంటే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అని అనేది. కొంతమంది ఏంటంటే చిన్నచూపు చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది. అక్కడ అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే యోగ్యమైనటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు కొంతమందిని ఏర్పరచుకున్నారు, 7 ఏర్పరచుకున్నారు. అందులో స్టెఫను ఒకడు ఆయన పరిచర్య చేయడానికే ఉన్నాడు. కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఆయన అంత శక్తివంతుడయ్యి స్వార్థను ప్రకటిస్తున్నాడు. పరిచర్య చేసే వాళ్ళకి ఏం జరుగుతుందండి? స్వార్థ ప్రకటిస్తుంది. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా ప్రార్థన ఏం చేయలేదు పౌలు, ఎవరికి ప్రార్థన చేయలేదు. ఆయన కాళ్ళలో ఆనలు ఉన్నాయంట. కాళ్ళలో ఏమున్నాయి? ఆనలు ఉన్నాయంట. వాళ్ళకి గొడవ నిమిత్తం వెళ్ళారు. అక్కడికి ఇద్దరికి ఏమొచ్చింది? ఆ ముందు వెళ్ళింది అక్కడ ఉంది, తర్వాత ఆయన వెళ్ళాడు అక్కడ ఉన్నాడు. అక్కడే అటు ఇటు తిరుగుతున్నారు. ప్రార్థన చేసుకుపోయారంటే ప్రార్థన ఏం చేసుకోవట్లేదు, వరకు తిరుగుతున్నాడు. కాలంలో ఉన్న ఆనలు ఎంతో కాలం నుంచి కాలంలో ఆనలు ఉన్నాయండి. ఆనలు ఏమైపోయినాయి? పోయినాయి, ఆనలు పోయినాయి. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? పరిచర్య చేస్తున్నాడు అంతే. ప్రార్థన చేసుకోవాలంటే ఆ చెత్త ఈ చెత్త అక్కడ అది తీసేసి అటు ఇటు తిరుగుతా ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేయడం ఆయనకి ఏం పోయింది? నమ్మటం అనేది మనకి ఎప్పుడైతే నమ్ముకుంటుందో ఆ పరిచర్యలో ఉన్నటువంటి మర్మం అని పోయింది. రాత్రి చెప్తున్నాడు, నేను రాత్రి చెప్తున్నాడు. కనుక మరి దేవుడు అయినా నేను సగం మారాడు, సగం మారలేదు, సగం మారాల్సి ఓకే అని చెప్తున్నాడు. కనుక కొన్ని అక్కడికి వెళ్ళి చేశాడు, తన ఆ త్రాగుకు అలవాటు పడిన జీవితము అక్కడికి వెళ్ళాక ఏమైపోయింది? దూరమైపోయింది. మళ్ళీ లోకంలోకి వచ్చాడు కానీ అంటే ఆ స్థలంలోంచి వచ్చాడు కానీ అది అంతకుండా భద్రంగా కాపాడుకోగలిగాడు. మరి అది అంతకుండా సమస్యలు ఎన్నో వస్తాయి, కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎవరు వెళ్ళిపోయి ఏం చేస్తారు? అలాంటి పరిస్థితి తనకు చోటు ఇవ్వలేదు ఆయన. కనుక ఇక్కడ స్టెఫను ఏం చేశాడంటే పరిచారకుడిగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆకాశం వైపు చేర్చుకున్నప్పుడు ఆకాశము తెరవబడి యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున
వేచి ఉండుటయు నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే వాళ్ళకి అర్థం కాదా, చెవులు పూసుకుంటున్నారు. చెవులు పూసుకొని ఏం చేస్తున్నారంటే ఆ మాటలు వినడానికి. కనుక పరిశుద్ధుల యొక్క మాటలు, సత్యవంతుల యొక్క మాటలు అపరిశుద్ధులు వినడానికి ఇష్టపడరు. చెవులు పూసుకొని ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని కొట్టారు. రాళ్ళు తీసుకొని కొట్టి మనిషిని హింసించడం అంటే ఎంత కష్టం అండి. ఒక గన్ తీసుకొని కొడితే ఏమైపోతారండి, ఒక్కసారిలో చనిపోతారు. రాళ్ళతో ఎన్ని దెబ్బలు కొట్టిన సావాలి. ఎంత హింసించబడ్డాడో చూడండి. అంత హింసించబడి ఎంత స్థిరమైన బండిని నిలుపుకున్నాడు స్టెఫను. ఆయన చనిపోతూ మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి వీరి పాపం వీరి మీద మోపము అని చెప్పేసి ఎంత క్షమాపణ వస్తుంది, ఆయన హింసించారు. వాళ్ళందరూ హింసించారు, రాళ్ళు తీసుకొని కొట్టినా కానీ అంటే పరిచారికుల్లో ఎంత బలం ఉంది, ఎంత సత్తు ఉంది, పరిచయం చేసే వాళ్ళలో ఎంత సత్తు ఉంది, బలమైన సత్తు ఉంది. ఆయన వీరి పాపములు వీరి మీద మోపము అని ప్రార్థన చేసి ప్రాణం ఇచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. కనుక పిల్లల మనం పరిచయం చేసే వాళ్ళందరూ కూడా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య, దేవునికి పరిచయం చేయడం అంటే ప్రత్యక్షంగా దేవుడు అమ్మంటారా? దేవుని నామమును బట్టి ఇతరులకు చేసే సేవ దేవునికి చేస్తున్నట్టుగా వారికి మనం చేయగలిగినప్పుడు, ఇతరులకు ఇస్తున్నది దేవుడికి ఇస్తున్నట్లుగా మనం చేస్తున్నప్పుడు అది లిఖించబడుతుంది, దేవుని దగ్గర అది ఉంటుంది. కనుక వాటి పరిచర్య మనము మొదట చేయవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు కూడా నేను పరిచర్య చేయడానికి చేయించుకోవడానికి రాలేదు అని అన్నాడు. కనుక ఆ మనసు మనం ఏం చేస్తాం, దీనుడిగా చేస్తాం. పరిచర్య చేసేటప్పుడు ఈ శరీరం ఎలా ఉంటుందండి, దీన శరీరం అవుతుంది. ఇప్పుడు ఈ శరీరము అందుకనే హెచ్చించుకునేవారు ఉంటారు, తగ్గించుకునేవారు ఉంటారు. కానీ ఈ శరీరం ఏం చేయాలి, దీన శరీరంగా మార్చాలి. దేవుని వాక్యం చేత శరీరాన్ని దీన శరీరంగా మార్చాలి. అది మనం చేయాల్సిన మన పని అది. కానీ ఈ దీన శరీరంలో నుంచి వచ్చే మాటలు కానీ, చూపులు కానీ, పిలికిడి కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ అన్నీ ఎలా ఉండాలి, దీనత్వంతోనే ఉండాలి. కనుక ఈ దీన శరీరాన్ని దేవుడు మహిమగల శరీరానికి తన సమరూపంగా మారుస్తాడని రాయబడి ఉంది. కనుక మహిమగల శరీరానికి మార్చుకోవాలి. పాప శరీరంతో పర్వత రాజ్యానికి చేరలేదు. నీతి శరీరం కావాలంటే దేన శరీరము కావాలి. దేన శరీరం దేనత్వం నేర్పించాడు. ధర్మశాస్త్రం నేర్పించింది ఏమిటి? ధర్మశాస్త్రము అందుకనే కఠినత్వమే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన మనకి ఏం జరిగిందంటే విశ్వాసం ద్వారా మనం తగ్గించుకోవడం నేర్పింది. కఠినత్వం నేర్పింది. ధర్మశాస్త్రం ఏంటంటే ఒక మాట అంటే తప్పు లేదు, ఒక దెబ్బకి దెబ్బ కొడితే తప్పు లేదు, ఒక మనిషిని చంపేస్తే మరొక మనిషిని చంపినందుకు తప్పు లేదు అన్నది అక్కడ ధర్మశాస్త్రం జరుగుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక చంపని కొట్టినప్పుడు రెండో చంప చూపించమని చెప్పారు. అది ఆ బట్టి ఎలా వస్తుంది, అది విశ్వాసాన్ని బట్టి రావాలి. అప్పుడు ఒక చెంప కొట్టినప్పుడు రెండో చెంప కూడా చూపిస్తే వీరుడా లేకపోతే కటిగుడా? ఒక దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ దెబ్బ కొట్టామనుకోండి, అతను సమానమే కదా అనుకుంటాడు. ఒక మాట అన్నప్పుడు రెండో మాట మాట్లాడామనుకోండి, సమానం అనుకుంటాడు. కానీ ఒక మాట అన్నప్పుడు
మౌనంగా ఉంటే ఆ శరీరం ఏమవుతుంది? దీన శరీరం అవుతుంది. కనుక మనం నేర్చుకోవాల్సింది భూమి ఏంటంటే దీన శరీరము. ఈ శరీరాన్ని దేనత్వానికి మార్చాలి అని అలంకరణ. ఈ దేన శరీర అలంకరణ దేవుడికి మనల్ని మనం అప్పగించాలి. ఎప్పుడైతే అలాగే మనం చేయగలుగుతామో పరలోక రాజ్యంలోనికి మనల్ని దేవుడు ఆయన నీతిని బట్టి మనం చేసినటువంటి భక్తి విధానాలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్తామంటే అలాగే ఆయన కృపను బట్టి, కేవలం ఆయన కృపను బట్టి రక్షించబడి ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. కనుక ఈ లోక రాజ్యాలన్నీ కూడా మనం ఎంత సమకూర్చుకున్నా సంపాదించుకున్నా వ్యర్థమే. కానీ ప్రభువును సంపాదించుకుంటే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. అంత నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో పాలువారై ఉండక అని ఇక్కడ రాయబడింది. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో పాలువారై ఉండక నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి, వాటిని ఖండించమని దేవుడు మాట్లాడుతుంది. కనుక వాటిని మనం గురించి అయినా మాట్లాడే మాటల్లో కానీ క్రియలో కానీ మన పాత అది మనలో కనబడుతుందా, అర్థం మనకే అవ్వాలి. పాతది మనలో కనబడకుండా, పాత ప్రతి మనలో కనబడుతుందా, అది కనబడకుండా అని తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను అనుకున్నాను, మన అయ్యగారు మాట్లాడతా జయరావు నిద్రపోతున్నాం ఏంటి అని అన్నాను. సరే నేను పట్టి పట్టినట్టుగా ఊరుకున్నాను. అనేది మొత్తం నా మీద పనిచేస్తుంది బాగానే, అది నేను గుర్తించలేకపోతున్నాను. అయినా కూర్చుంటే ఏదో నిద్ర వస్తుంది బాగా, ఏదో నా మీద పనిచేస్తుంది, ప్రభావం పనిచేస్తుంది. అది అలా చూసి చూడనట్టుగా ఉన్నా. అయితే నిన్న ఏం గారు కూడా ఏంటి నిద్రమాత్రం ఏంటి నువ్వు అలాగే అప్పుడు నాకు అనిపించింది నిద్రపోతున్నాను, హెచ్చరిక కదా, నాకు మంచి హెచ్చరిక ఇచ్చింది చెప్పేసేసి నేను ప్రభా ఆ పెద్ద దేనిని బట్టి వస్తుంది, దాని బీజం ఏంటి, దాని ఒకవేళ నా అమ్మ నేను చేసే భాషణ నేను ఇంకా ఒకదానికి సరి చేసుకోవడానికి, తీసివేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను కదా అనేది వాళ్ళకి గ్రహింపు అవ్వాలి కదా. నేను పోవాలంటే ఇక వింటానే ఉన్నట్టుగా ఉంటుంది, నిద్ర వస్తానే ఉన్నట్టుగా వింటున్నట్టుగానే, వాక్యం వింటున్నట్టుగా, రాస్తున్నట్టుగానే ఉన్నాను, వింటున్నట్టుగానే ఉన్నాను, నిద్రపోతున్నాను. నాలో ఎలాంటి చీకటి పనిచేస్తుంది. అప్పుడు ఎవరు హెచ్చరించారు, సరే వాళ్ళు చూసి చూడట్టుగా పోయాను. ఏమో హెచ్చరించారు, రెండోసారి రిమైండింగ్ వచ్చిందా లేదా, లెటర్ రిమైండింగ్ వచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేస్తానంటే దేవా అసలు ఏంటి నా నిద్ర చాలు ఏంటి అని చెప్పేసి నేను దేవుడి సన్నిధిలో అడుగుతున్నాను. ఒకవేళ నేను ఎవరికైనా ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ ప్రభావం నా మీద వస్తున్నా, కొంతమందికి ప్రార్థన చేసి వస్తున్నాను, చనిపోయిన వాళ్ళ మీద పాపంలో చూస్తున్నాను, ఆ చీకటి నా మీద పనిచేస్తుందా, నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, నా పిల్లల మీద కానీ, సంఘం మీద కానీ పనిచేస్తుందా అనేది పనిచేస్తుంది. నా చీకటి ఏం చేస్తుంది, నా మౌనం అయిపోతే మనల్ని ఏమవుతుంది కదా, ఒక తప్పులు చేస్తుంటే వాడు మన అంతటా మనం వెళ్ళిపోతుంటే వాడు ఏమంటుంది, వాడు ఏమంటే తెలిస్తే నీకెళ్తుంది అనేది మన మీదకి వస్తాడు. అలాంటి ప్రభావం చీకటి ప్రభావం నా మీద కనిపిస్తుందా, లేదా నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నిద్రపోతూనే అవుతున్నానా నేను
అని నాకు ఆలోచన వచ్చి అది ఎక్కడ పోగొట్టుకోవాలి? దేవుని సన్నిధిలో తీసివేసింది ఎవరు? యంత్రములై వంటకుడి అన్నది, ఖండించుడి అన్నది. దేన్ని తీసివేసుకోవాలి? కానీ దేవుని సన్నిధిలో తీసివేసుకోవాలి. దేన్ని గుర్తు చేసుకోవాలి? కానీ అది మనం ఆ మాటకి లోపడితే దేని శరీరం, ఆ మాటని ఎదిరిస్తే కఠిన శరీరం. ఎందుకంటే మాట ఏదో లోపడుతుంది కదా, అప్పుడు శరీరం లోపడాలి కనుక, మన శరీరం లోపడాలి కనుక మనం ఏం చేయాలి? కనుక అలాంటి స్థితి పోగొట్టుకోవాలని అప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, బైబిల్ చదువుతా నిద్ర వస్తుంది, వాకింగ్ చెప్తా కొన్ని మర్యాద నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి నిద్ర చాలా నిద్ర వస్తుందా? మరి అప్పుడు వాక్యం విని నిద్రపోయి వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాను. ఆ తర్వాత బాగుంటుంది. అసలు నిద్ర 12 గంటల నుంచి 3 గంటలు 4 గంటల దాకా నిద్ర రావాలి. అదేంటి మరి? 9 గంటల నుంచి 12 గంటల దాకా నిద్ర ఉంటూనే ఉన్నాను, రాస్తానే ఉన్నాను, వింటానే ఉన్నాను, చూడతానే ఉన్నాను, రాస్తానే ఉన్నాను. కానీ 12 గంటల నుంచి మళ్ళా 4 గంటల దాకా నిద్రపోయే టైం కదని నిద్ర రాట్లేదు. అప్పుడు అది ఏమై ఉంటుంది? చీకటి పోగొట్టుకోవాలంటే మన తప్పు మనం వెతుక్కోవాలి, మన దోషం మనం వెతుక్కోవాలి, మన బలహీనత మనం వెతుక్కోవాలి. అది ఎక్కడ వెతుక్కుంటే కనబడుతుంది? ప్రభు సన్నిధిలో, దేవుడి దగ్గర మనం వెతికితే కనబడుతుంది. దాన్ని అప్పుడు తీసేసుకున్నప్పుడు మనలో నుంచి అది వెళ్ళిపోతుంది. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆహారం లేకపోయినా కానీ శక్తిని ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఎన్ని ఇలాంటి బలహీనమైనవి. ఒకప్పుడు మీరు చీకటిలో ఉంటే ఇప్పుడు మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. కనుక నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో మీరు పాల్గొనే ఎంతక వెలుగు వాటిని ఖండించండి, వాటిని తీసివేసుకోవాలి. మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఎవరు నా గురించే నేను దేవుడి సన్నిధిలో మొదలుపెట్టుకొని విడుదల పొందితే దేవుడు మనకి ఒక్కొక్కసారి. ఎందుకంటే చాలా వింటున్నాం. కొంతమంది చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఫోన్లో ప్రార్థన చేసిన, మంచి దేవుడి ప్రార్థన చేసిన, అది ఎలా ఉంటుంది వాళ్ళంటే రాత్రి నిద్రపోతారు. అమ్మాయి అల్లరి చేస్తూ ఉంటుంది, ఫ్యాక్టరీ పెడతా ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది. అయినా మీరు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయండి అంటానికి మీరు వెళ్ళాలి. దాని ప్రభావం ఏంటో, దాని శక్తి ఏంటో, ఏం చేస్తుందో అని మనం విశ్వాసం నుంచి దేవుని సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసినప్పుడు అది పోయిందో అది కోరకుండా అది ఎవరికైనా వస్తుంది, అర్థమైపోతుంది. కనుక అప్పుడు ఇలా ఉన్నారు, మన మీద ప్రభావితం చేస్తున్నారు. కనుక నేను ప్రాథమిక వాక్యం వింటూ ఉంటాం. తర్వాత నేను అవి ప్రార్థన చేసి వస్తాము. అలసిపోయి ప్రార్థన చేయకుండా పడుకుంటాం. అందరికీ వాక్యం చెప్పేసి అంటే సేవకులుగా కానీ ఎవరైనా సరే, విశ్వాసులైనా సరే ప్రార్థన చేసి వచ్చేస్తాము. కానీ ఆ ప్రభావం మన మీదకి రాకుండా ఉండడానికి ప్రార్థన చేస్తామా? అది వచ్చి మన మీద పనిచేస్తాం. ఆ లోటు నేను గుర్తించాలి. మరి ఒకవేళ మనము చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల చీకటి మన మీద పనిచేస్తుందా? చేయవలసిన పనులు మనం చేయకుండా ఉండడం వల్ల చీకటి పనిచేస్తుందా? ఇతరులకి మనం ప్రార్థన చేసి అది వెళ్ళగొట్టుకుంటే అయ్యి వచ్చి మన మీద పనిచేస్తున్నాయా? అని ఇలాంటివి కూడా మనం గుర్తించాల్సిన వాటిగా ఉన్నాం.
కనుక కొన్ని పర్యాలు మన మీద ఆ ప్రభావాన్ని చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ప్రార్థన ద్వారా వీటిని చేయించాలి. ప్రార్థన ద్వారా మనం వాటిని ఓడించాలి. మనం చేసే విధము కావాలి. వాళ్ళు ఎవరైనా మాటలు మన మీద ఎన్నెన్నో సహించుకోలేని మాటలు మాట్లాడతారు అనుకోండి. మనం సహించుకోలేని మాటలు మనం ఊరుకోలేక ఏం చేస్తాం? మాట్లాడేస్తాం. మాట్లాడిన తర్వాత ఏమైనా వస్తుందా మనకి? మాట్లాడేస్తాం కానీ ఏమి రాదు మనకి. కానీ మనం మాట్లాడేవాళ్ళన్నా ఒక విధానమే మనలోకి వచ్చేసి నేను కూడా మాట్లాడేలే అనే విధానమే ఉంటుంది. కానీ దానివల్ల మనకు వచ్చేది నష్టపోతున్నాము. అలాగా దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కనుక ఇది దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మీరు నడుచుకోండి అని దేవుడు అర్థము. వాళ్ళు అనుభవాన్ని రాశారు. ప్రియమైన పిల్లలుగా వాళ్ళు ఏమనలేదు, కానీ మంచి పనులు చేస్తున్నారు, దెయ్యాలు వెళ్ళబడుతున్నారు, సుమార్త ప్రకటిస్తున్నారు, సత్యవంతులు కల్పిస్తున్నారు. వాళ్ళని కొట్టి తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. కానీ అప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాల్లో పడేస్తున్నారు కానీ దేవుని ఆటలతో దేవుని మహిమపరిచారు. కనుక దేవదూతలు వచ్చి వారిని చదివించారు. దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించాలి. కనుక దేవునికి ప్రియమైనటువంటి పిల్లలను మనం జీవితం ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. అడుగుతాం దేవుని సన్నిధిలో. లోక సంబంధమైనటువంటి వాటిలో నుంచి బయటకు వచ్చాము, కానీ మరలా ఇంకా లోక సంబంధమైనటువంటి సరస్వతులు మాటలు బలహీనమైనటువంటి వాటిని మనం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాటి నుంచి మనం విడుదల